ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఓకే అమ్మా, చెప్పండి. పొద్దున్న లేస్తే నాకు మీ దగ్గర నుంచి ఒక సాయిబాబా బొమ్మ వస్తుంది వాట్సాప్లో. వచ్చిందా? నాకే కాదు, నేను పంపించేదా అంతే. మళ్ళీ మేము చేతులు పెట్టు. పొద్దున్న లేస్తే ఒక సాయిబాబా బొమ్మ వస్తుంటుంది. ఏంటి సాయిబాబా అంటే మీకు అంత ప్రత్యేకమైన? అదేమి లేదు, ఎవరినో ఎవరిని నమ్మాలి. తర్వాత ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది నమ్మడం అదేం కాదు, కానీ అంటే దేవుడి నమ్మకం అనేది తీసేస్తే మీరు సోల్స్ నమ్ముతారు కదా, బంధాలు నమ్ముతారు కదా, రుణబంధాలు నమ్ముతారు కదా. పోయిన జన్మలో అనేది నమ్ముతారా? నాకుంది నమ్మకం. ఆడ మొగ తేడా ఉండదు. ఆత్మలు ఏ రూపంలోనా మన కర్మాన్ని బట్టి ఇప్పుడు ఉంటారు. అట్లాగే మన భక్తి కూడా ఆ జన్మలో ఏ గురువు దగ్గర మనం ఉండుంటామో, ఏది మనం చేసి ఉంటామో దాని ఇదే వస్తుంది మనకి. ఇప్పుడు శివుడు అని ఒకరు అన్నారు అనుకోండి, ఆ ఇదిలో ఉండుంటారు వాళ్ళు ఆ జన్మ పరంపరలో. అట్లాగే నాకు చిన్నప్పటి నుంచే దర్గా అంటే వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది, నాకు తెలుసు అది. తర్వాత మీరు నమ్మరు, ఎక్కువ శ్మశానం మీదంతా పడుకుంటా. షూటింగ్లకి వెళ్తే అందరు సినిమా పార్టీలకి వెళ్తే నేను వెళ్తా. అక్క కూడా ఏం చేస్తుంది, సావిత్రిక ఎక్కువ ఆవిడతో వెళ్తాడు అవుట్డోర్లకి. పెద్ద షావుకారులు ఉంటే వాళ్ళ ఇంటికి పోదు. మేమిద్దరం ఏం చేస్తామంటే వాళ్ళ ఇంటి డ్రైవర్ ఇళ్ళకి, వాళ్ళ ఇంటి పనోళ్ళ ఇంటికి భోజనానికి వెళితే వాళ్ళు మట్టి అంతా కొండలా కుప్పేసేసి మా ఇద్దరిని కూర్చోబెట్టి చుట్టూ ఒక 200 మంది కూర్చొని మా కుండలో అన్నం పెడతారు. అది ఆవిడకి ఇష్టం. ఇది సావిత్రమ్మకి. ఈ ఇన్సిడెంట్లు ఎవరికి తెలుసు? అట్లాగే దేవుడిది కూడా పరంపరగా ఉండేది వస్తుంది. దేవుడు కాదండి అది, మన వైబ్రేషన్సే దేవుడు, మీ థాటే దేవుడు. అట్లాగే తపస్సు ఏదో బ్రీతింగ్ అదేదో అంటారు, బ్రీతింగ్ మెడిటేషన్ అంటే చాలా కష్టం అండి. అది కొన్ని వందల వేల సంవత్సరాలు చేసిన వాళ్ళకే ఒక సెకండ్ ఆగదు. వీళ్ళు అనేస్తే వచ్చేస్తుందా భక్తి? కాదండి. నేను అడుగుతా, మీరు మెడిటేషన్ ఎందుకు చేస్తారు? హెల్త్కు మంచిది అని కొంతమంది, మైండ్ ప్రశాంతంగా ఉన్నాడు. నీ బుద్ధే బాగలేనప్పుడు మైండ్ ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది? నీ బేసిక్ థాటే బాగలేదు. నువ్వు 3 నిమిషాలు కూర్చున్న వెంటనే మహర్షి అయిపోతావా? లేస్తానే వాడిని కొడతావు, లేస్తానే వీడు కడుపు కొడతావు, లేస్తానే మోసం చేస్తావు, లేస్తానే దొంగతనం చేస్తావు. ఇట్లా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే వచ్చేస్తుందా? బ్రీతింగ్లో లోపలే రోగం ఉంటే బ్రీతింగ్ ఎక్కడ వస్తుంది అడ్డు అనేది నా బేసిక్. అలా అనుకున్నప్పుడు నాకు కొన్ని ఇన్సిడెంట్లు జరిగింది. అది జరిగింది నేను చూసా. అందువల్ల నాకు ఓకే వైబ్రేషన్స్ ఉన్నాయి. చెప్పండి, ఒకటి సోల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫస్ట్ నాకు 85లో యూట్రస్ తీశారు ప్రెగ్నెంట్గా ఉంటే. స్టార్టింగ్ బాబా కనపడ్డం. అంతకుముందు ఎవరో ఒక ఫ్రెండ్ చిన్న ఫోటో ఇచ్చింది. ఇచ్చిన 15 రోజులకే ఆయన చరిత్ర వచ్చింది పాత. ఆ టైంకి ప్రెగ్నెంట్గా ఉన్నా. అప్పుడేమైంది, ఆపరేషన్ చేస్తే మీరు నమ్మరండి, సేమ్ సిస్టరు ఆ ఫోటోనే పైన ఉంది, ఫ్యాడ్ అవుట్ అయ్యి. అది రూమ్లో పెట్టాము. 4:30కో 5కో నన్ను ఆపరేషన్కి తీసుకెళ్తున్నారు. ఒక దీపం పెట్టింది ఆవిడ, ఎవరు ఆ పాప బాబా దగ్గర. రూమ్లోంచి స్ట్రెచ్చర్ ఇలా తిప్పుతున్నారు. ఎందుకో ఇలా తిరిగితే ఫోటో వస్తూ ఉందండి. నాది సినిమాలో వచ్చినట్టు ఇట్లా ఫోటో వచ్చినట్టు ఇలా వస్తూ ఉంది ఫోటో. ఏంది ఫోటో నడిచి వస్తూ ఉందా, లేకపోతే నాకు మత్తు మందికి అప్పుడు ఇవ్వలేదు కదా, ఇంకా వెళ్ళలే ఆపరేషన్ థియేటర్. ఫోటో వస్తూ ఉంది. ఫోటో వస్తుందని ఇలా తిరిగితే 10 దీపాలు ఉన్నాయి ఆ ఫోటో ఉన్న ప్లేస్లో. ప్లేస్ ఖాళీగా ఉంది. ఫోటో నాకు వస్తూ ఉంది, కింద 10 దీపాలు. ఇది ఇమాజినేషనే కాదండి. మార్నింగ్ 4:30కి. మీకు అర్థమైందా? సినిమాలో వస్తుంది కదా ఫోటోలాగా, అలా వస్తూ ఉంది. దీపాలు 10 ఉంది. ఇది భక్త్యా వైబ్రేషన్ అని పెద్ద మహాభక్తురాల పతివర్త అంటే అది కాదు కదా. దానికి దీనికి సంబంధంలా జరిగింది. అంటే అప్పటి నుంచే అప్పుడుది ఆ జన్మది మనకి స్టార్ట్ అవుతూ ఉంది. మనం అది గమనించే మెచ్యూర్డ్లో కానీ టైంలో లేము. అప్పుడు కొంచెంగా మనకి ఈ స్టేజ్కి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అవన్నీ గ్యాదర్ చేస్తే ఇప్పటి కోసమే అప్పుడు జరిగింది అవి. ఒకటి. రెండోది, దేవుడు భాషలో అంటే సాంస్క్రిట్ భాషలో 12 గడియలు, ఒక గడియ 12 సంవత్సరాలు. అది అందరికీ తెలుసు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి.
మీకు అర్థమైందా? ఒక గడియ 12 సంవత్సరాలు, 12 గడియ 120 సంవత్సరాలు లెక్క. అంటే మన జీవితం మొత్తం కలిపితే 4-5 గడియలే అదే అదే అర్థం. వాళ్ళ లెక్కలో. అందుకని గడియలో జరిగిపోయింది ఆ ఫోటో కనపడము, నేను ఇక్కడికి రావడం. మీకు అర్థమైందా? అంటే నీ లోపల ఎన్ని అప్పుడు. అదీ కాకుండా మనము ఆయన్ని పట్టుకోవడం వేరు. ఆయన అంటే ప్రకృతిని, ఒక దేవుడు, ఎవరో ఒక దేవుడు. వాళ్ళు మనల్ని పట్టుకోవటం వేరు. మనం పట్టుకున్నాం అనుకోండి, భక్తికో, భయానికో, ఆశకో, లంచానికో, 10 రూపాయలు ఇస్తే నాకు 1,00,000 కొబ్బరికాయ కొడితే నాకు గుడి గట్టి అంటారే, అది మనం పట్టుకోవడం. పూర్వజన్మ సుకృత ప్రకారం ఏదో ఎక్కడో కొంచెం మంచి చేసి వాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఇంకా వదిలే ప్రసక్తే లేదు. చిన్న తప్పు చేసినా వెంటనే పనిష్మెంట్, దెబ్బ తగిలేస్తుంది నాకు. చిన్నది మీ గురించి చిన్న తప్పు నేను అనుకున్నా వెంటనే నాకు దెబ్బ తగులుతుంది. అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు, అంటే మనకంత ప్రొటెక్షన్లో దగ్గరున్నాం, అప్పటికప్పుడే కొట్టి సరి చేస్తున్నారు. అదే మనం పట్టుకున్నాం అనుకోండి, నువ్వు 100 లంచతనం చేసినా, 100 మర్డర్లు చేసినా, 100 సునామీలున్నా, తొక్కడాలున్నా దేవుడు ఏమీ చేయడు. సూపర్గా రాసుకుంటా వస్తాడు. లేపాడు అనుకోండి, ఇంకా అట్లా ఇట్లా లేపడు. ఇది నాకు నమ్మకం ఉంది, నేను చూస్తున్నా. మీకు అర్థమైందా? ఆ పనిష్మెంట్ ఇంకా తిరగదు. అందుకనే మీరు ఆ టైంలో సక్సెస్ గెలిచారనుకుంటారు, చాలా తప్పండి. నేను అడుగుతా బాబాని, నేను నిన్ను నమ్ముతున్నా, నేను మంచిదన్నో చెడ్డదన్నో నాకు తెలియదు కదా, నమ్ముతున్నా. బట్ వాళ్ళు ఇలాగే ఉన్నారు, వీళ్ళు ఇలాగే ఉన్నారు, నాకు ఏదైనా చెప్పవా? లేకపోతే వేస్ట్ కదా, నీ దగ్గర ఏదో అన్నీ పోగొట్టుకొని సాక్రిఫైస్ చేసి మంచిదానిగా ఏదో నలుగురు కాకా పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, ఏదో వ్యాపారం చేసి 2 రూపాయలు వస్తుంది, ఏ రాజకీయంలోనూ వెళ్ళి నన్ను కుర్చీలో కూర్చోబెడితే 4 రూపాయలు ఇస్తానని పచ్చిగా అడుగుతా. మీకు అర్థమైందా? ఆ టైమే కరెక్ట్గా అరగంటలో ఒక సినిమా ఇస్తాడు. నమ్ముతారా మీరు? ఆ టైంలో ఎవరో ఒకరు అమ్మ నీకు ఇవ్వాలని ఉందని చెప్పి ఒక 50-30 పెట్టేసి వస్తారు. నమ్ముతారా మీరు? నమ్మాలి, లేకపోతే నేను ఉండను ఇక్కడ. అంటే ఎవరికి జరిగే ఇన్సిడెంట్ వరకు చెప్తే, భక్తికి, ఇంటెలిజెన్స్కి, ఇంటలెక్చువల్కి, మీకు అర్థమైందా? ఇంటెలిజెంట్ అంటే చాలా తెలివి, ఇంటలెక్చువల్ అంటే జ్ఞానం, మెచ్యూర్డ్. అలాగే భక్తి వేరు, ఉపన్యాసం వేరు, ప్రవచనాల్లో చెప్పడం వేరు, నీ బిహేవియర్, పర్సనల్ గుణం వేరు. దానికి దీనికి సంబంధం. అందుకే కొంతమంది గురించి అడిగా, భక్తి ఎందుకు చూపిస్తారండి? భక్తి చూపించేదా, ఉండేదా? ఉండేది. మరి ఎందుకు చూపిస్తున్నారు? దానికి సమాధానాలు లేవండి. సమాధానాలు ఒక తల్లి చూపించే వరకు మీ తండ్రి గ్యారంటీ అండి? పచ్చిగా అడుగుతున్నా. అంతే. తల్లి నమ్మకం, పుట్టావు కాబట్టి. మీ ఫాదర్ ఎవరు? రిజంబులెన్స్ ఉంటే ఓకే, లక్కీ. లేదనుకో మేనమామ మీద దోసేస్తారు. అంటే మేనమామలాగా పుడతాడు ఎవడన్నా? ఏమన్నా అర్థం ఉందా అండి? ఇట్లా కొన్ని అన్ని మన సదుపాయాలకి, మన కంఫర్ట్కి పెట్టుకున్నాం. నిజం ఏమిటి? ఏం వద్దండి. ఈరోజు నిన్ను ఎలా ఉంచారో అలా ఉండండి చాలు అంటారండి. ఈరోజు హ్యాపీగా ఉన్నారో ఉండండి, రిచ్గా పెట్టారో ఉండండి. నీ క్రెడిట్ అంటావేంటి? మరి చిన్నప్పటి నుంచి లేని క్రెడిట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచే నీకు తెలివి ఉంటుంది. 35 ఏళ్ల వరకు దరిద్రము, అసహ్యంగా ఉన్నావు. 36 ఏళ్ళకే నువ్వు కొట్టించలు అయ్యావు అంటే మరి 5 ఏళ్ళు ఎందుకు దరిద్రంలో ఉన్నావు? అంటే 1 ఇయర్లోనే తెలివి వచ్చి అదృష్టం వచ్చేసిందా? ఎర్రోళ్ళ ఎదుటివాళ్ళు, నమ్మేవాళ్ళు, నమ్మేవాళ్ళు. అందుకని అది వద్దు. నేను ఎలా ఉంచితే అలా ఉండు. నేను ఇది కావాలని అడిగా, నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను ఊటీకి వెళ్ళక్కర్లా, మైసూర్కి వెళ్ళక్కర్లా, ఏ హిమాలయకు వెళ్ళక్కర్లా. నా కొండ ఉంది, నా చెట్లు ఉంది, ఎక్కడికి పోయినా ఇదే. నీ ఇంత పర్సనాలిటీ, ఎక్కడ కూర్చున్నా చెట్టు దగ్గర కూర్చోవాలి. నాకు వయసు అయింది, షుగర్ ఉంది, నాకు గంజి తాగితేనే డైజెషన్ అవుతుంది. కాబట్టి దానికి నేను కాకా పట్టక్కర్లా. నాకు బిర్యానీ వద్దు, 5 స్టార్ వద్దు. 6 అవుతే నా సీరియల్, నా టీవీ, హ్యాపీగా ఉన్నా. నాకేం కావాలి ఇంకా? అంటే ఆ పరిస్థితిలో నా మైండ్, నా ప్లేసు పెట్టాడు. మీరెవరండి నన్ను బెదిరించడానికి? ఇంకా నాకు ఆల్రెడీ నాకు ఉన్నది చాలు అన్న హెల్త్ ఇచ్చాడు, ఏజ్ ఇచ్చాడు. మీరు మంచిగా ఒక 10,000 రూపాయలు, 50,000 రూపాయలు చీర పెట్టినా నేను ఎన్ని రోజులు కడతానో నాకు తెలీదు.
ఇచ్చిన 10 నిమిషాలకే పోయానంటే రమాప్రభకి ఇచ్చాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకున్నారే అయ్యో అని వాళ్ళు చచ్చిపోయా కూడా తిట్టుకుంటారు ఇచ్చేవాళ్ళు. ఇది లాజికా కాదా చెప్పండి? లాజిక్ అవునమ్మా, ఇది ఫ్యాక్ట్ అండి. అందువల్ల అన్నిటికంటే నాకు తెలిసింది ఫస్ట్ చెప్పా, ఒకటి కర్టసీ, విశ్వాసం, నమ్మకం, విశ్వాసం. రెండోది తృప్తి. ఈ రెండు ఉంటే ఏం అక్కర్లేదండి. Yeah.